ఓకే సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్కి అయితే చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసాం. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఈరోజు గేమ్ టాపిక్ అయితే నేను వీడియోలోకి అయితే వెళ్ళకైతే చెప్తాను. వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్, లెట్స్ గో. ఓకే, ఈ వీడియో ఎందుకు తీసానంటే యాక్చువల్లీ చెప్పాలంటే దివాళీ ఈవెంట్ వచ్చింది మీకు. దివాళీ ఈవెంట్లో ఇలా డైలీ టాస్క్స్ మనం చేసినట్లయితే మనకి ఇలా లైట్ అప్ ఉంటుంది 35 అన్నమాట. ఫస్ట్ ఫోర్ట్, తర్వాత వుడ్స్, బ్రిడ్జ్ కదా, ఐలాండ్, ప్లాజా, ఇవన్నీ లాస్ట్కి వెళ్తే రివార్డ్స్ వస్తాయి అన్నమాట. చూడండి, వుడ్స్కి ఇది, బ్రిడ్జ్కి ఏమో ఇది, ఐలాండ్కి ఏమో ఒక క్యారెక్టర్ బండిల్ అయితే ఇచ్చారు, కానీ ఇది లేడీ కాబట్టి మనం వేసుకోమంతే. ప్లాజాకి ద బీస్ట్ P90 బాగుంది, క్లెయిమ్ చేసుకున్నాను కూడా. సో అన్నీ క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ వీడియో ఇంకా తీసి లాభం ఏంటి అనుకోకండి. ఈవెంట్స్లో దివాళీ 2025 ఈవెంట్స్లో ఫ్రీ ఎవో యాక్సెస్ ఈ బ్యాడ్జ్ అయితే ఇస్తున్నారు 14 డేస్కి. 14 డేస్కి ఈ బ్యాడ్జ్ అయితే ఇస్తున్నారు. చూడండి, ఫ్రీ ఎవో యాక్సెస్ ఇక్కడ 17 to 24th అక్టోబర్ 17 to 24th అక్టోబర్ ఫ్రీ ఈ బ్యాడ్జ్ అయితే ఇస్తున్నారు. సో క్లెయిమ్ చేసుకోవాలి కదా. మీరు ఆల్రెడీ చూసుంటారు, నాకు 57 కిల్స్ అయితే అయిపోయినాయి బీఆర్లో. ఇంకా 3 కిల్స్ మాత్రమే. సమ్వాట్ ఈజీ, 3 కిల్స్ చేసేద్దాం, మామూలుగా ఉండకూడదు. అదే అన్నమాట ఈ వీడియో టాపిక్. ఈ బ్యాడ్జ్ అయితే గెలుచుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం గైస్. ఓకే, స్టార్ట్ చేశాను. అయినా ఫాస్ట్గానే వచ్చింది. బెర్ముడా సూపర్. ఓకే, ఈ గేమ్లో మినిమం 3 కిల్స్ టార్గెట్ అయితే 3 కిల్స్. బెర్ముడా అంటే మనం దిగేది క్లాక్ టవర్ యాజ్ యూజువల్. మనమైతే వెళ్ళేది క్లాక్ టవర్. నేను రిమ్నామ్కి వెళ్ళను గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే రిమ్నామ్కి వెళ్తే మనకి కిల్స్ దొరకవు. మనకు కావాల్సిన కిల్స్ మాత్రం అస్సలు దొరకవు. రిమ్నామ్కి వెళ్తే మాత్రం చాలా తక్కువ మంది దిగుతారు, కానీ కాబట్టి వెళ్ళి కూడా వేస్ట్. అందుకని నేనైతే ఐ చూస్ క్లాక్ టవర్. మరి పీక్కి వెళ్తే దిగిన నెక్స్ట్ సెకండ్ వేసేస్తారు. అందుకనే క్లాక్ టవర్ అంటే బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి. ఇంకా మిల్ ఎన్ని ఉన్నాయి, బట్ క్లాక్ టవర్ కొంచెం బెస్ట్ ఆప్షన్. లాస్ట్ సర్కిల్ కూడా, అది జోన్ కూడా క్లాక్ టవర్లోనే ఉంది. అక్కడే ఒక రైఫిల్ కానీ తీసుకుని క్లాక్ టవర్ పైకి ఎక్కేసి బిల్డింగ్ ఉంటుంది చూడండి, ఆ పైకి వెళ్ళి స్నైపింగ్ చేసుకోవచ్చు. ఈజీ అయిపోద్ది మనకి. ఇంకా ఒక 3 minutes 28 seconds, అరౌండ్ 4 minutes అయితే అయింది వీడియో స్టార్ట్ అయ్యి. ఓకే, కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి ఎందుకంటే కట్టింగ్లు పోతాయి కదా ఎడిటింగ్లో మేబీ. ఓకే, ఇప్పుడైతే మనం స్లోగా దిగిపోదాం. స్లోగా దిగిపోదాం. ఎవరైనా ఉన్నారా? మినిమం 1 ప్లేయర్ ఉన్నా చాలు. ప్రస్తుతానికి ఎలాగో దొరుకుతారు. ఒకడు నాదే కదా, లేదు ఎవరు లేరు. ఓకే, ఉన్నాడు బ్రో. ఆగు బ్రో, నీ దగ్గరికి వస్తున్నాను బ్రో, గన్ తీసుకొని బ్రో. ఎక్కడరా? దేర్ అరే గన్నీరా. యూఎంపీ నోరు తిరగలి, ఏమనుకోకుండా. సక్సెస్ఫుల్గా 1 కిల్ అయితే వచ్చేసింది. వీడి దగ్గర MP5 ఉంది, అయినా పాపం ఏం చేయలేకపోయాడు. దిగుతాడా పైనుంచి మళ్ళీ? రారా రే, చూసుకుందాం. దిగురా, రారా బిడ్డారా. నీకుంది మామూలుగా ఉండదన్నమాట, నీకు ఇచ్చి పడేస్తాం. వస్తున్నాడా? అదిగోండి వస్తున్నాడు. ఓకే, వాడి దగ్గరికి ఫాస్ట్గా ఎక్కడ దిగుతాడో తెలీదు. దానిపైన దిగాడా?
రే 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 పడాలి రాడికి. ఓకే 2 kills సూపర్. మనకి మళ్ళీ ఆప్షన్ ఉంది దిగుతాం కాబట్టి. ఇంకొక 1 kill అయితే వేసేయచ్చు. ఎస్ ఓకే 5 minutes అయిపోయింది. సూపర్. 5 minutesలోనే 2 kills 1 player వల్ల. నిజంగా థ్యాంక్ యూ బ్రో. నీకు ఈ వీడియో నువ్వు మాత్రం ఈ వీడియో చూస్తే నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క ప్లేయర్ 2 kills ఇచ్చాడంటే మామూలు విషయం. అది నా లాంటి వాడికి బ్రో. ఎండింగ్లో ఉన్నాను ఇక్కడ. ఓకే థాంప్సన్ ఫస్ట్ కటానా హీల్ తీసేసుకుందాం. వెళ్ళి మన లూట్లో లూట్ చేసుకున్నాం. వాడి దగ్గర ఏ గన్ ఉందో కానీ సోనియా పెట్టుకున్నాను. అబ్బా మంచి పని అదే అనమాట నేను చేసింది. సోనియా పెట్టుకున్నా. సోనియా బాగా హెల్ప్ చేస్తుంది స్కిల్. ఓకే ఇంకొక 1 kill చేస్తే చాలు ఈ బ్యాడ్జ్ వచ్చేస్తుంది. ఎస్ ఓన్లీ 1 kill. అందులో 6 minutes అయింది ఈ వీడియో స్టార్ట్ అయ్యి. ఎస్ కటింగ్ స్పోన్ మీకు డిఫరెన్స్ ఉంటుంది ఏమనుకోకండి బ్రో. ఎవరు బ్రో నువ్వు ఎక్కడి నుంచి ఊడిపడ్డావు బ్రో? నాకే వేద్దామని అంత పెద్ద ప్లానింగ్ బ్రో. రే అక్కడ ఇంకొకడు. ఎంతమందిరా? ఒక్కరా ఇద్దరా? ఇద్దరు. బా ఆడు ఎట్లా బతుకున్నాడు అబ్బా ఇంతసేపు? అబ్బే యార్ షిట్ -6. ఓకే లాస్ట్ 1 kill. ఓకే ఇట్స్ ఓకే ఏం కాలేదు. నేను వాడిని చూస్తూ ఉండిపోయా. వాడు ఏంటి మన వెనకాల అదే గోడ వెనకాల దానుకున్నాడు చూడండి. వాడు అదర్ ప్లేయర్ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు చూడండి. వాడిని రష్ చేస్తాడు అనుకొని నేను వెయిట్ చేస్తాను. వెనకాల నుంచి వచ్చి నన్ను రష్ చేశాడు. ఓకే మ్యాగ్ దొరకలేదు. అది కూడా మ్యాప్ కూడా సరే ఇట్స్ ఓకే. అట్లీస్ట్ నిజంగా 2 kills అని వేసాం కాబట్టి ట్రై చేయొచ్చులేండి. ఇంకా 1 kill అనుకుంటా కదా. ఎస్ 59-60 సూపర్ ఎవో యాక్సెస్ వచ్చేపోతుంది. ఓకే యాక్చువల్లీ అయిపోవాల్సింది కానీ కుదరలేదు. సోలారా ఓకే 7 minutes అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. 2 kills కూడా వచ్చేసాయి. ఇంకా 1 kill రిమైనింగ్ అనమాట. మీరు అనుకోవచ్చు ఆ 57 kills ఎలా వచ్చాయని. చేసి నా పని అయిపోయింది. అలానే వచ్చాయి అనమాట మామూలుగా. రే మళ్ళీ ఎవడ యాక్టివేట్ చేశాడు దీన్ని? సర్లే ఎవడైతే మనకి జాయిన్ అవుదాం వెళ్ళి. జాయిన్ ఎస్ రే జాయిన్ బ్రో. ఎవడో జాయిన్ అయినట్టున్నాడు ఆల్రెడీ. బ్రో జాయిన్ కెన్ ఐ జాయిన్ యూ? సూపర్ అమౌంట్ ఏదో ఉంది. సరేలేండి మనకి ఎందులోండి. ఓకే 10 seconds. సోలారా అయితే యాజ్ యూజువల్ అక్వేరియం మినిమం 1 kill అన్న కొట్టి చావాలి లేకపోతే పొరుగుపోద్ది అనమాట. క్రికెట్లో డక్అవుట్ అయినట్టు మనం అవ్వకూడదు. ఇక్కడికి వెళ్ళొచ్చా? అట్లీస్ట్ ఇక్కడికి. ఎస్ ఐ థింక్ ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. మేబీ ఇక్కడికి వెళ్దాం. ఎస్ అక్కడి నుంచి అది దాన్ని ఏమంటారు మర్చిపోయాను. 20 కాదు అదే అబ్బా అది స్లైడింగ్ టైప్లో ఉంటుంది కదా అది ఎక్కి వెళ్ళిపోవచ్చు. దాన్ని ఏమైనా ఫాస్ట్ మూవింగ్ కూడా అనలేము కానీ ఏదో ఉంటారు మర్చిపోయాను. ఓకే ఏదో ఒకటి. ఎస్ ఐ హోప్ వాయిస్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వకపోతే మళ్ళీ డబ్బింగ్ ఇచ్చుకోవాలి. ఓకే అది వేరే విషయంలోని. ఓకే వచ్చేసాం ఆల్మోస్ట్. ఎస్ ఓకే ఇక్కడ దిగితే ఎలా ఉంటుంది? ఎవడన్నా వస్తున్నాడా? నోబడి. ఎవడు ఒక్కడు కూడా రా. సర్లేండి ఇప్పుడు కాకపోయినా వస్తాడు కదా ఎవడో ఒకడు. ఆడిని పట్టుకుందాం. ఇక్కడ కాకపోయినా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు దొరుకుతాడు. దొరకకుండా తప్పించుకోలేడు. అది దొరికినప్పుడు మాత్రం ఒక్క kill అన్న వేయకుండా మనం వెళ్ళం గైస్. అంత ఈజీగా నహి చచ్చిపో అంత ఈజీగా అంత లేదు. మినిమం 1 kill వేసన్నా పోవాలి. ఆ 1 kill తోటే నాకు ఈ బ్యాడ్జ్ రావాల్సిందే అంతే. ఓకే ఇక్కడ ఏమేమి గన్స్ ఉన్నాయి? ప్లాస్మా వేస్ట్. దీనికి నా దగ్గర స్కిన్ దీనికి కాదు కదా. అయినా అది కూడా బాగానే పనిచేస్తుంది. ఓల్డ్ గన్ కదా అది. SG ఆమె తీసుకున్నాం. ఐ థింక్ వీ కెన్ టేక్
మ్యాక్స్ 7 ఇదంతా 500 AC80 మ్యాగ్. నేను దీని ప్లేస్లో యాక్చువల్లీ MP40 బెటర్, బట్ నా దగ్గర P90 అది స్కిన్ ఉంది కాబట్టి P90 బెటర్ అవుతుంది అప్పుడు. ఓకే, అరే ఆగా చివరికి వెళ్ళి డ్రోన్ వేద్దాం, ఎవడన్నా ఉంటే తెలిసిపోద్ది కదా, వెంటనే వేసేయచ్చండి. డ్రోన్ గో. ఉన్నాడా? లేడు, ఎవడు లేడు ఇక్కడ. ఎంటీ ఎక్వేరియం ఎంటీగా ఉండడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవడు లేకుండా ఎంటీ ఎప్పుడు ఆల్మోస్ట్ ఉండదు, ఫస్ట్ టైం చూస్తున్నా. ఎక్వేరియం బాగా ఎంటీగా ఉంది, ఎవడు లేడు. ఓకే, మనమైతే ఫాస్ట్గా లూట్ అయితే తీసేసుకుందాం. అరే ఓకే, నాకు ఎస్కేస్ టైప్లో దొరికితే బాగుండు. ఎస్కేస్ కానీ వుడ్ పికర్ కానీ మంచిదే. AC80 ఓకే బెటరే. మరీ వరస్ట్ అన్ను అలానే మరీ బెస్ట్ అని కూడా అనను. ఓకే పెట్రా. ఓకే, ముందు ఇది, తర్వాత యామో 94 బ్యాగ్. ఇది లెవెల్ 3 కదా. అరే పడేయాల్సింది ఉంటే ఇంకా ఏమైనా ఉన్నాయి. యామో తీసుకోవచ్చు, యామో అయిపోయింది. ఇది మ్యాక్స్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, లూట్ చెయ్యాలి. ఓకే, 11 minutes అయిపోయింది. చూద్దాం ఎలాగన్నా నాకు ఈ బ్యాడ్జ్ కావాలి ఈ మ్యాచ్ ద్వారా, ఎలాగన్నా. అది ఎలాగో నాకు తెలీదు. ఓకే, ట్రై చేద్దాం. మనకు వచ్చింది మనం ట్రై చేద్దాం. హార్డ్గా వస్తే వచ్చినట్టు, అంటే 1 kill లేండి, వస్తుంది. ఓకే, కబుర్లు వద్దబ్బా ఇంకా, కానీ మాట్లాడకుండా ఉండలేనే. ఎస్ ఓకే గైస్, నేను లాస్ట్ మ్యాచ్ ఆఫ్లైన్లో ఆడాను, మీకు తెలీదు. యాక్చువల్లీ మీకు తెలీదు అంటే రికార్డింగ్లో కాకుండా విడిగా ఆడాను. ఎస్కేఎస్ బెటర్. ఓకే, ఏమైందంటే అదొక విచిత్రం లేండి, చెప్తాను మీకు ఏమైందో ఎలాగైందో అని. దరిదాపుల్లో ఎవడు దిగినట్లేడబ్బా, ఒక కిల్ కూడా వేద్దామంటే. అవు మీకు చెప్తాను ఆగండి, అది ఎలా అయిందో. ఒక విచిత్రం అది, అయినా నాకే జరిగిందనమాట బెస్ట్. అంటే లక్ నా వైపోయింది, కానీ ఒక రకంగా అది ఎలా అయిందో కూడా నాకు తెలీదు. నేను లాస్ట్ మ్యాచ్లో అదిగోండి కరెక్ట్గా ఆ ప్లేస్లో ఉన్నాను, కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ ఉన్నాను. ఆగండి చెప్తాను. ఓకే, వెళ్ళి చూపిస్తాను మీకు. నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడికి. కరెక్ట్గా నేను ఇక్కడ నించొని లూట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా నించొని లూట్ చేసుకుంటున్నాడు. ఎవడో అక్కడి నుంచి హెడ్ కొట్టాడు. ఎస్, సోనియా ఉంది. ఇంకా వెంటనే ఇటు పరిగెత్తాను, వచ్చి ఇక్కడ డౌన్ అయ్యాను, నాక్ అయ్యాను. అదేంటి చచ్చిపోవాలి కదా, నాక్ అవడం ఏంటబ్బా అని చూసుకుంటే ఒక హాజిలిన్ అని ఏదో ఉంటుంది కదా ఐటెమ్, రివైవ్ అవ్వచ్చు కదా దాంతో. ఆ ఐటెం నా దగ్గర ఉంది. లిటరల్గా షాక్ అయినా, ఎలా బతికినా నాకు తెలియదు ఆ ఐటెం ఉందని నాకు తెలీదు. వెంటనే రివైవ్ అయ్యి ఆడిని వేస్తాను, మామూలుగా ఉండదు మరి. కానీ అది మాత్రం సోనియాతో ఇటు వచ్చి ఆ థింగ్ యూజ్ చేసి పైకి లేచి నాక్ అయిన తర్వాత కూడా వాడిని చంపాను. అదిగో ఇదే ఏంటది, మా పేరు మర్చిపోయాను. హరిజలైన్, అదే లిటరల్గా హెల్ప్ అంటే అలా చెయ్యాలబ్బా, మామూలుగా చేయలేదు అది. నాకు అది లేకపోతే మాత్రం లిటరల్గా అయ్యేది కాదు చెప్పాలంటే. ఓకే, ఇక్కడ ఎవడో ప్లేయర్ ఉన్నాడు సీనా, వాడు నాకు కావాలి. ఆడటేటో చూస్తున్నాడు, వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి రష్ చేసేయచ్చా? ఎస్ సూపర్ రా. ఎస్, అయిపోయింది సక్సెస్ఫుల్గా మన కిల్. ఓకే, ఇంకా ఈ బ్యాడ్జ్ వచ్చేసినట్టే. ఓకే, ఫుల్ అయిపోయింది. ఏమన్నా తీసేసే ఆప్షన్స్ ఉన్నాయా చూద్దాం మరి.
ఓకే, ఇంకా 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 ఏమున్నాయో ఇక్కడ వేస్ట్ చెప్పాలంటే. కాకపోతే వాడికి మాత్రం ఇలా టపా 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 హెడ్లు పడి మామూలు పడలేదు అడిగి హెడ్ షాట్. ఓకే, సక్సెస్ఫుల్గా మనకి కావాల్సిన కిల్ అయితే కొట్టేసాం. ఇద్దరు పోయారు ఇక్కడ, ఇద్దరు పోయారు, మామూలు కాదు. సెల్ఫ్ కిల్ అయిపోదామా? ఎవడో చంపే వరకు ఉందామా? 15 minutes అయిపోయింది ఆల్రెడీ వీడియోలో. నాకు లేదు లాంగ్ అయితే చెయ్యాలని. ఎవడో అక్కడ ఇద్దరి మధ్య ఫైట్ అవుతుంది, అటు ఇటు కొట్టుకుంటున్నారు. నేను ఆడనకాల నుంచి వెళ్ళి వేసేస్తా, మామూలుగా ఉండదు. బ్రో వస్తున్నాను బ్రో, అక్కడే ఉండు బ్రో, కదలకు బ్రో. వై బ్రో దట్ మచ్ ఫర్ యూ? నేను వచ్చేసా. నువ్వు పో. ఇంకొకడు ఎక్కడున్నాడు? వేర్ ఈస్ ద అనదర్ వన్? ఇటువైపు నుంచి రావాలి, రష్ చేయాలి. నాకు సూపర్ ఉంటుంది అప్పుడు. ఎక్కడున్నాడని దీనిపైన. ఓకే పోయాడు, కానీ ఆ పైనుంచి ఎవడో వేస్తున్నాడు. ఆడు నాకు అరే ఆ స్కిల్ బాగా హెల్ప్ అయింది అబ్బా నాకు. అదే ఆ స్కిల్. ఓ షిట్, ఇక్కడ ఎవడో ఉన్నాడు. సూపర్ కిల్. ఓకే, వీటి మీదకి రష్కి వెళ్దాం. నడపోయాడా? నాట్ దేర్ ఇక్కడ లేడు. ఐ సీ ఏ ప్లేయర్ దేర్. వాడు అటు వెళ్తున్నాడు. వెళ్దాం మనం కూడా వెనకాల వేసేద్దాం. మామూలుగా ఉండదు, యాజ్ యూ నో ఆల్రెడీ. మామూలుగా ఉండదు మనతోని. ఏడురాడు. ఈ బాబు వెళ్ళిపోయాడు. బ్రో ఆగు బ్రో, నాకు కాసేపు నా కోసం చూసినట్టున్నాడా? చూడలేదు, వెళ్ళిపోతున్నాడు పాపం బ్రో. వెనకాల గోస్ట్ రైడర్ వస్తున్నాడు రా. చూశాడు. నోప్ చూడలేదు. ఏడి ఇటు వెళ్ళిపోయాడు ఎంత సడన్గా? నో ఇంత సడన్గా మిస్ అయిపోయే ఛాన్సే లేదు. నన్ను చూసి దాక్కున్నాడు. బట్ వేర్? ఓకే, నా కిల్ నేను వదిలేసి జోన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి జోన్లోకి అయితే వెళ్ళాలి. ఓకే, బట్ వాడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఏమనుకోవాలి ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? మంత్రగాడు ఆడేమన్నా మాయమైపోవడానికి ఉన్న ప్లేస్ నుంచి కాదు. అలా ఎలా ఎస్కేప్ అయిపోయాడు? నా ముందే వెళ్ళాడు. అయ్యో డ్యామేజ్. అరే యార్, అరే వచ్చేసాం సేఫ్. ఇటువైపు నుంచి వెహికల్ వస్తుంది. ఓకే కూల్. వాడు వెనకాలే ఉండాలి. బట్ వేర్ ఎక్కడున్నాడు? వెనకాల నుంచి సడన్ అటాక్ వేయాలి. భలే ఉంటుంది నాకు అప్పుడు, మామూలుగా ఉండదు. ఓకే 5 అలైవ్ 5. ఓకే దగ్గరికి వచ్చాం విన్నింగ్కి, బూయాకి. నాకు తెలిసి 100% మనం గెలవలేము ఆఫ్ కోర్స్. M188 పెట్టుకుందామా? ఈ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత వస్తాయి కదా ఎవోకన్స్ దాంట్లో. అరే డ్యామేజ్లో ఉన్నాడు రా. ఎస్ సూపర్. ఇక్కడ ఎవడో ఉన్నాడు. ఓకే దేని వెనకాల కన్నా వెళ్ళాలి. ఎస్, బట్ డెఫినెట్గా అటువైపు ఎవడో ఉన్నాడు.
ఎస్ 3 అలైవ్ సూపర్. బట్ అటువైపు నేను చూసాను ఎవరినో. లేదు, డ్యామేజ్ పడింది, 100% డ్యామేజ్ పడింది. దాని వెనకాల ఉన్నాడు నా డౌటు. చూద్దాం. ఎవడోగానే ఒకటి ఇప్పుడు లూట్ చేస్తున్నారు. రే పైకి ఎప్పుడు వెళ్ళావురా కింద నుంచి? ఒరే అంత తక్కువ డ్యామేజ్ ఎవడు బ్రో నువ్వు? గైస్ ఈసారి అయితే బూయాకి గట్టిగానే ట్రై చేయొచ్చు. 1v1. ముందు మెడికిట్ వేసుకోవాలి మూసుకొని. ఆడెవడరా ఇప్పుడు లూట్ చేస్తున్నాడు? నాకు తెలిసి వాడు నన్ను చూడలేదు అని అనుకుంటున్నాను. బట్ వాడు ఇప్పుడేంటి వెహికల్ దగ్గరికి వెళ్ళాడు? చూసినట్టున్నాడు. ఎక్కలేదు కానీ వెహికల్ వెనకాల నో చూడలా. ఎక్కడికి వెళ్దామని వాడు ప్లాను? ఉరి యార్, నా పొజిషన్ నేనే రివీల్ చేసుకున్నట్టున్నాను కదరా. ఓకే, ఇటు వస్తున్నాడు. ఐ సా హిమ్. ఏడి? ఓకే, అటెప్పుడు వెళ్ళాడు? ఎన్ని గుండెలరా నీకు? ఎన్ని గుండెలు నాకే వేస్తావు బ్రో. నేనంటే మామూలుగా ఉండదు. అలా ఉంటుంది. బట్ వాడు ఇంతవరకు ఎలా సర్వైవ్ అయ్యాడో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. ఓకే, 6 kills. ఓకే, ఈ బ్యాడ్జ్ ఐఎమ్ కమింగ్. కూల్. అమ్మయ్యా, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి? యాక్చువల్లీ చూసే నాకు తెలీదు. వెపన్ ఆర్మరీ ఇవోగన్ ఎస్. ఎక్విప్ ఎస్. వైఎస్ ఏంటి కొన్నిటినే అన్నీ ఎక్విప్ చేయలేమా? దాన్ని ఎందుకు ఎక్విప్ చేయగలిగాను, దీన్ని ఎందుకు చేయలేకపోతున్నాను? ఓకే వెయిట్, ఏదో ఎక్విప్ వచ్చింది. ఏంటిది? MP40. ఓకే, కోబ్రా. ఓకే, ఈ బ్యాడ్జ్ ఉన్న స్కిన్స్కి ఒకటి దీనికి ఉంది, ఇంకొకటి MP40కి ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. MP40 level 4. ఎస్. ఓకే గైస్, ఎస్. సో ఈ బ్యాడ్జ్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఇక్కడ చూపిస్తుందా? నోప్, రైట్, లేదు. ఓకే, సో ఇవాళకైతే ఈ వీడియోలో అయితే ఇంతే. సో సక్సెస్ఫుల్గా మనం అయితే ఈ బ్యాడ్జ్ కొట్టేసాం. MP40 కోబ్రా వచ్చింది ఫర్ 14 days. ఎస్, ఫర్ 14 days. అందుకని కొన్ని రోజులు ఫ్రీ ఫైర్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే 14 days కాబట్టి కోబ్రా గన్. సో ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అందరికీ సీ యూ, టేక్ కేర్, బై బై, టాటా, బై గైస్.